ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంతమంది అల్లరమ్మకులు నిన్న విజయోత్సవాల పేరుతో గ్రామంలో భయానక వాతావరణం సృష్టించారు. వారు నిన్న రాత్రి బస్టాండ్ సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి చేతులు ఎరగొట్టడం, అదేవిధంగా దాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహానికి జనసేన టీడీపీ జెండాలను కట్టి కవింపు చర్యలకు పాల్పడ్డారు. అంతేకాక గత 6 నెలల క్రితం ఈ ఎంటీఎంసీ పరిధిలో చిరావూరు నుంచి చిరావూరు ఎంటీఎంసీలో 10 ఉండటం వల్ల చిరావూరు గ్రామానికి మెయిన్ రోడ్డు కావాలని ఆ రోజున స్థానికులు సాంబశివరావు గారు మేము అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి 70 లక్షల రూపాయలతో ఈ గ్రామానికి ఈ మెయిన్ రోడ్డుని వేయించడం జరిగింది. దానికి సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాన్ని నేను రాత్రి ధ్వంసం చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడు కూడా మన గ్రామానికి 10 అడుగులు రోడ్డు ఉండేది. 35 అడుగులు వెడల్పు మెయిన్ రోడ్డు, 60 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు పోసా ఉన్నారు. ఈ రోడ్డు ఎవరు భావించారనేది చరిత్ర అందరికీ తెలుసు, అందరికి గుర్తుపెట్టుకుంటారు. శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన ఈ రోడ్డు ఎవరు పోసారనేది గుర్తు ఎవరు ప్రజలు మర్చిపోరు. ఈ రోడ్డు ఎవరు పోసారనేది ఈ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ తెచ్చినా, ఈ రోడ్డు పోసినా, దివంగత ఈ గ్రామ నివాసి అయిన మహానటి సావిత్రి చనిపోయే ఎన్నాళ్ళైనా ఈ గ్రామంలో విగ్రహం లేదు. దాన్ని ఏర్పాటు చేయటం కానీ ఇలా ఈ గ్రామానికి సంబంధించిన పనులన్నీ కూడా ఎవరు ఏం చేశారు అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని పాల్గొట్టినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులో ఆయన ముఖ్యమంత్రి చేసి పేద ప్రజలకు ఎన్నో ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎంతోమందో ప్రాణాలు కాపాడారు. ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారు. విగ్రహాలు పగలగొట్టినంత మాత్రాన జనంలో ఉన్న అభిమానాన్ని పోగొట్టలేరని తెలియజేస్తూ అక్కడ పాక్షికంగా ధ్వంసమైన విగ్రహాన్ని అతి త్వరలోనే మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని నిర్మాణం చేస్తామని చిరావూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికీ తాడేపల్లిలో ఆ రోజుల్లో ఒక చిన్న దుశ్చర్య చేసిన కుర్రాడికి రౌడీ షీట్ ఎప్పటివరకు ఇంకా తీయడం జరగల. వాడికి గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఎప్పటికి కూడా ఈ కేసులు మీ వెంటాడుతూనే ఉంటాయి. ఈ విధంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ యువతకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా. నాయకులందరూ బాగానే ఉంటారు, మేమందరం కూడా బాగానే ఉంటాం. కానీ కార్యకర్తలనే ముసుగులో కొందరు దుందుడుకు చర్యలు చేస్తూ అసాంఘిక శక్తులు కొన్ని చేరటం, వీటి కారణంగానే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మంచి పరిణామం కాదు. యువత మంచి మార్గంలో నడిస్తేనే మీ కుటుంబాలు బాగుంటాయి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో ఉంటారు, మీ ప్రాంతానికి మంచి పేరుగా ఉంటుంది. కానీ ఇలాంటి దురాఘాతాలు చేస్తే మీ జీవితాలు బాగుపడు, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి సుఖంగా ఉండలేరు. అందుకని ముఖ్యంగా కొత్తగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే ఈ మంగళగిరి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం. ఇలాంటి దుశ్చర్యలు ఆపండి. ఈ అసాంఘిక శక్తుల్ని, ఈ దురాఘాతాలని ఆపండి. ఈ పల్లెల్లో ఒక విధమైన భయానక వాతావరణం సృష్టించాలి అనుకుంటే ముందు రోజుల్లో వాళ్ళ జీవితాలు పాడవడమే కాకుండా ఇరు పార్టీల పిల్లలు కూడా వాళ్ళ జీవితాలని పాడు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా వీళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిందిగా వివిధ పార్టీ నాయకుల్ని మేము ఎట్లాగో మా పిల్లల సమయాన్ని పాటించమని మేము చెప్తున్నాం. ఎవరు కూడా తొందర పడొద్దని మేము చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.